టు ఈటీ. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తిరిగి ఫామ్లోకి రావాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చివరగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్తో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడు అనుకోగా ఆ సినిమాకు కూడా షాక్ ఇచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత పూరికి ఏ హీరో ఛాన్స్ ఇస్తాడా అని డౌట్ పడుతూ ఉంటే షాకింగ్గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అవకాశం ఇచ్చాడు. పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడింది. పూరి డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న ఈ సినిమా కాస్టింగ్ ను ఫైనల్ చేస్తున్నారు. ఈ సినిమాలో టబు, దునియా విజయ్ను తీసుకున్న పూరి ఈ మధ్యనే హీరోయిన్ గా సంయుక్త మీనన్ను సెలెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా విషయంలో పూరి చాలా ఫోకస్ తో పనిచేస్తున్నాడు అని తెలుస్తోంది. సినిమా కోసం పూరి తన అన్ని అస్త్రాలు వాడుతున్నాడు అని తెలుస్తోంది. పూరి సినిమా అంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి అంతే అన్నట్టుగా ఉంటుంది. పూరి ఇండస్ట్రీ హిట్లు కొట్టిన సినిమాలు కూడా తక్కువ టైంలోనే పూర్తి చేశారు. అయితే ఈ మధ్య పూరి కూడా ఏళ్లకు ఏళ్లు సినిమా చేస్తున్నాడు. దానివల్ల సినిమా బడ్జెట్ కూడా పెరుగుతోంది. అందుకే ఒకప్పటి పూరిలా సినిమా మొదలు పెట్టామా పూర్తి చేశామా అన్నట్టుగా ఉండాలి అని ఫిక్స్ అయ్యాడట. విజయ్ సేతుపతి కూడా పూరి సినిమాకి ఇచ్చిన డేట్స్ ను సినిమా పూర్తి చేసేలా ప్లానింగ్ లో ఉన్నారట. సో పూరి ఇప్పుడు కరెక్ట్ రూట్ లో ఉన్నాడు అని చెబుతున్నారు. అంతేకాదు హిట్ సినిమాకు కావాల్సిన అన్ని ముడి సరుకులను చేరవేస్తున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ సేతుపతిని ఒప్పించాడంటేనే పూరి సగం సక్సెస్ అయినట్టు లెక్క. ఈ మధ్య కొన్ని సినిమాలు నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చిన విజయ్ సేతుపతి లీడ్ రోల్ సినిమాలకు దూరం అవుతున్నాడు అని గుర్తించి ఇక మీదట అలాంటి రోల్స్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాడు. ఇక పూరి సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సినిమా కథ ఏంటి అన్నది ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. విజయ్ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని చూస్తున్న పూరి జగన్నాథ్ కు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో చూడాలి. పూరి తన మార్క్ సక్సెస్ కొడితే ఆయన కన్నా ఆ డైరెక్టర్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉంటారు అని చెప్పొచ్చు.